హలో నరేంద్ర, చెప్పు నరేంద్ర. మీటింగా ఇవాళ ఏంటి నరేంద్ర? నరేంద్ర పీస్ఫుల్గా ఉంటుందని కుసేపు అలా బయటకు వచ్చాను. ఇవాళ మీటింగా? ఎవరు నరేంద్ర? శివప్రసాద్ గారా? ఓకే ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శివప్రసాద్ అండి. సార్ ఇప్పుడే కదా సార్ మాట్లాడాను సార్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. మీరు ఇక్కడ నుండి తెలిసి వెయిట్ చేస్తున్నాను, చాలా నుంచి ట్రై చేస్తున్నాను సార్. సార్ యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర ఒక మంచి కంటెంట్ ఉంది సార్. నేనే డైరెక్టర్ని, నేనే ప్రొడ్యూసర్ సార్. యాక్చువల్గా సార్ యాక్చువల్గా ఏంటంటే నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్, మీతోటే చేయించుకోవాలని వెయిట్ చేస్తున్నాను సార్. ఎందుకు అంటే వేరే ఏం లేదు సార్, అన్ని ఊర్లలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, కానీ అందరూ తిరుపతి వెళ్తారు. అలాగే అది మీరు చేస్తే నాకు ఒక తృప్తి సార్, అంతే సార్. ఓపెన్ చేస్తే సార్ ఓపెన్ క్లోజ్ డైరెక్ట్ అసలు వాట్ ఇస్ లైన్ అంటే ఏం జానర్ ఏంటి సార్, ఇది సార్ స్టోరీ డిఫరెంట్గా ఉంది సార్, కొత్తగా ఉంది, బాగుంది. కాస్టింగ్ ఏంటి సార్? కాస్టింగ్ అంటే టోటల్ 24 క్యారెక్టర్స్ ఉంటారు సార్. 24 క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఏ ఒక్క క్యారెక్టర్ కూడా అసలు కనిపించారంటే అర్థం కాలేదు సార్, అంటే మిస్సింగ్ అవుతారు సార్. మిస్సింగ్ సార్. సినిమా మొత్తం కూడా ఆ 24 క్యారెక్టర్స్ యాక్ట్ చేసేది ఆడియన్ ఎంగేజ్ మిస్ అవ్వడు. బట్ ఏంటంటే ఒక్కరు కూడా ఫేస్ కనిపించదు, ఫేస్ రివీల్ కనిపించదు సార్. సినిమాలో ఫేస్లు కనిపించకుండా ఎలా సార్? ఎవరు చూస్తారు సార్? సార్ నేనేం మ్యూజిక్ కొట్టాను సార్, ఏం చేస్తాము, ఎవరి ఎక్స్ప్రెషన్కి ఏం మ్యూజిక్ కొట్టాలి, ఎలా సార్ అది? ఇక్కడ కాన్సెప్ట్ పెద్ద హీరోనా చిన్న హీరోనా అని వదిలేస్తే ఎవరైతే కంటెంట్ బాగుంటే ఆ సినిమా హిట్ అవుతుంది సార్. మీరు కంటెంట్ బాగుంది, నిజంగా డిఫరెంట్గా ఉంది, బాగుంది సార్. ఫేస్లు కనిపించకుండా ఏమో మరి. ఓకే సార్, అన్నట్టు ఎక్కడ కూడా ఆడియన్స్ ఎంగే మిస్ అవ్వడు సార్. ఒక్కటే సార్, దాంట్లో సాంగ్ కూడా ఒకటే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి సార్. డన్ సార్, థ్యాంక్ యూ చేస్తున్నాం సార్. రైట్ సార్. డన్ సార్. ఓకే, టైటిల్ ఏంటి సార్? టైటిల్ రారాజా సార్. రారాజా? అవును సార్. ఓ, టైటిల్ కూడా డిఫరెంట్ పెట్టారు. నైస్ సార్. థ్యాంక్ యూ సార్.